చంద్రబాబు గారు నిన్న అంటున్నారు మనం ఎంత కష్టపడుతున్నా జనాలు మనల్ని స్వీకరించట్లేదు, వ్యతిరేకత ఉంది అని అంటున్నారు. ఏమంటారు మీరు? చంద్రబాబు నాయుడు ఎప్పుడు అబద్ధాలే చెప్పేది, అప్పుడప్పుడు వాస్తవాలు మాట్లాడుతూ ఉంటాడు. వాస్తవంగా అయితే చంద్రబాబు గారి పరిపాలనను ప్రజలు ఆమోదించలేదు. ఆయన నిర్ణయాలు కానీ అన్నీ కూడా ప్రజా వ్యతిరేక నిర్ణయాలే. ఆయన మొన్న ఎన్నికల్లో కూడా ప్రజా ఆమోదంతో ఆయన ప్రభుత్వం అధికారంలోకి రాలేదు. కేవలం ఈవీఎంలను అడ్డం పెట్టుకొని ఈవీఎంల ద్వారా ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం చేతుల్లో పెట్టుకొని మూడు పార్టీలు కలిసి అధికారంలోకి వచ్చినా కానీ ఆయన్ని ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ ఆయన విశ్వసించరు. ఆయన ఎప్పుడూ అబద్ధాలు చెప్తూనే ఆయన కాలం గడుపుతుంటాడు. ఆయన 15 సంవత్సరాల కాలంలో ఆయన ప్రజలకు చేసింది చెప్పుకోవడానికి ఏమీ లేదు. గతంలో రాజశేఖర్ గారు చేసినవి, జగన్మోహన్ రెడ్డి గారు చేసినవి అన్నీ తాను చేసినట్టు చెప్పుకోవడం తప్ప ఆయన అంటూ చేసినంత ఏంది లేదు, శూన్యం అంతా. జనాల్లో మన మీద వ్యతిరేకత వచ్చేసిందని తెలిసిపోయింది చంద్రబాబు గారికి. చంద్రబాబు గారికి మొదట్లో తెలిసిపోయింది. ప్రజల ఆలోచనకు అనుగుణంగా మన పరిపాలన సాగించడం లేదు. మనం ఎంత చేసినా ప్రజలు జగన్మోహన్ రెడ్డి వైపే, జగన్మోహన్ రెడ్డి మించి మన పరిపాలన అందించలేమని చెప్పి వాళ్ళకి అర్థమైపోయి అన్నీ కూడా మంచి కార్యక్రమాల ద్వారా ప్రజలను మన్నలు పొందాలన్న ఆలోచన వాళ్ళు పక్కన పెట్టినారు. ప్రత్యర్థి పార్టీల కార్యకర్తల నాయకులను భయపెట్టి వాళ్ళని మీద తప్పుడు కేసులు వేసి వాళ్ళని అణిచివేయడం ద్వారా పబ్బం గడుపుకోవాలన్న ఆలోచన తప్ప ఆయన ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన ఏ కోశాన్ని లేదు, ఎప్పటికీ రాదు కూడా ఆయనకు. కోటి సంతకాలు అనేది జగన్మోహన్ రెడ్డి గారు తన 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో 2 సంవత్సరాలు కరోనా పోతే మిగిలిన 3 సంవత్సరాల కాలంలో భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఒక్కసారిగా 17 మెడికల్ కాలేజీలను కేంద్ర ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించి ఒకేసారి అన్నీ కూడా శంకుస్థాపన చేసి అందులో 5 కాలేజీలను అందుబాటులోకి తీసుకురావడము, మరో 2 కాలేజీలు పూర్తి చేయడం జరిగింది. మిగతా 10 కాలేజీలు కూడా 60%, 70%, 40% కూడా నిర్మాణాలు పూర్తి చేయడం జరిగింది. అవన్నీ కూడా అధికారం మారిపోవడంతోనే, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే ఇవన్నీ కూడా కొనసాగిస్తే జగన్మోహన్ రెడ్డి పేరు చిరస్థాయిగా ఆంధ్ర రాష్ట్రంలో ఉండిపోతుందనే ఉద్దేశంతో మెడికల్ కాలేజ్ ఎక్కడ నిర్మించలేదని ఒకరోజు, మెడికల్ కాలేజ్ మంజూరు కాలేదని ఒకరోజు చెప్పుకుంటూ వచ్చి ఈరోజు 10 మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం చేసి తద్వారా ప్రైవేట్ ముసుగుల్లో వాళ్ళు దాన్ని అక్రమంగా ఆర్జించాలనే ప్రయత్నం చేయడం జరుగుతుంది. వాటన్నిటిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గడపకి వెళ్ళి మెడికల్ కాలేజీని ఏ విధంగా ప్రైవేట్ పరం చేస్తారనే విషయాన్ని ప్రజలకు వివరించి వాళ్ళ ద్వారా సంతకాలు సేకరించడం జరిగింది. ప్రజల నుంచి స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రజలందరూ పెద్ద ఎత్తున కోటి గళాలు వినిపించి కోటి సంతకాలు చేసి ఈరోజు గవర్నర్ పంపేకి అందరూ అన్ని జిల్లాల నుంచి కూడా ఈరోజు రావడం జరిగింది. పీపీపీ విధానం గురించి వైసీపీ దుష్ప్రచారం చేస్తుంది అని చంద్రబాబు గారు అంటారు. వైసీపీకి దుష్ప్రచారం చేయాల్సిన కర్మ ఎప్పటికీ లేదు. వైసీపీ అటువంటి అలవాటు ఎప్పటికీ లేదు. చంద్రబాబు నాయుడు తన అబద్ధాలని కప్పిపుచ్చుకోవడం కోసం నిరంతరము జగన్ జపము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జపం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందలేసి తన పబ్బం గడుపుకునే ప్రయత్నం తప్ప జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ దుష్ప్రచారం చేసే అవసరము, అఘాయిత్యము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పటికీ రాదు.